పాత్రికేయ మిత్రుల ద్వారా కడప కార్పొరేషన్ ప్రజలకు కొన్ని విషయాలు వివరించాలని, ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేసినట్టయితే, ప్రజలను భాగస్వామ్యం చేసినట్టయితే కడప కార్పొరేషన్ యొక్క అభివృద్ధికి మీ యొక్క సహాయ సహకారాలు, మీ యొక్క పాత్రను పోషించగలరన్న ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మున్సిపల్ కార్పొరేషన్ అనగానే ప్రజలు ఆశించేది పారిశుద్ధ్యం, శానిటేషన్, వాటర్ సప్లై, తదుపరి రోడ్లు, డ్రైనేజీలు, ఇవన్నీ కూడా ప్రజలు ఆశిస్తారు. దీంట్లో శానిటేషన్కు విషయానికి వచ్చినట్టయితే గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఎమ్మెల్యే గారు కానీ 2014లోనే గౌరవ ప్రధానమంత్రి గారు మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అనే ఒక పిలుపునిచ్చారు. అంటే ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం తక్కువ, ప్రజల యొక్క భాగస్వామ్యం ఎక్కువ ఉన్నట్టయితే ఆ పట్టణం అభివృద్ధి చెందుతుంది అనే దీంతో ప్రజల భాగస్వామ్యాన్ని కోరారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు క్లీన్ కడప అనే స్లోగన్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏంటి అంటే ప్రతి 3వ శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మొత్తం కూడా పారిశుద్ధ్యం మీద అవగాహన, చైతన్యం కలిగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. గత శనివారం కూడా అనకాపల్లి పట్టణానికి కూడా వెళ్ళడం జరిగింది. ప్రతి శనివారం ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. అది ప్లాస్టిక్ మీద అవేర్నెస్ అయితే ఏంది, పార్క్స్ యొక్క అవేర్నెస్ అయితే ఏంది, డ్రైనేజెస్ మీద, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద, ఇంటి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి తడి చెత్తను కంపోస్ట్గా చేసుకొని, సో దట్ ఇంటి నుంచి వచ్చే చెత్తను బయటికి రాకుండా ఇంట్లోనే దాన్ని ఉపయోగించుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కడప కార్పొరేషన్ ప్రజలకు కూడా కోరేది, ఒక వారం రోజుల క్రితము మీరు గమనించినట్టయితే పత్రికల్లో అన్నింటిలో కూడా వచ్చింది, సుప్రీంకోర్టు ఒక తీర్పును ఇవ్వడం జరిగింది. ఓ సందర్భంగా ఎస్విఎన్ భట్ గారు, మన ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులే సుప్రీంకోర్టు జడ్జి గారు, ప్రజల పారిశుద్ధ్యం అనేది కేవలం పురపాలక సంఘంలోని పారిశుద్ధ కార్మికులదే బాధ్యత కాదు, ప్రజల మీద కూడా బాధ్యత ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులో కూడా చెప్పారు. దానికి పిల్లలు కూడా భాగస్వాములై స్కౌట్స్, ఎన్ఎస్ఎస్ వాళ్ళే కాకుండా వారి తల్లిదండ్రులను కూడా చైతన్యపరచాలి. చెత్తను ఉత్పత్తి చేయడము కాకుండా వస్తున్నటువంటి వేస్ట్ను సెగ్రిగేట్ చేసి రీయూజ్ చేసుకునే విధంగా, లెస్ వేస్ట్ జనరేట్ అయ్యే విధంగా కోరడం జరిగింది. సో మన కడప పట్టణంలో కూడా ప్రజలు తమ ఇంటి నుంచి ఉత్పత్తి అయ్యే తడి చెత్తను కంపోస్ట్గా చేసుకోవచ్చు. అది ఏం పెద్ద టెక్నాలజీ ఏం కాదండి. అది ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కార్పొరేషనే కాకుండా మీరు స్వచ్ఛాంధ్ర వెబ్సైట్లో కొట్టిన హోమ్ కంపోస్ట్ అనగానే ఆ వీడియోస్ మొత్తం వచ్చేస్తుంది. మన పట్టణంలో కూడా ప్రసాద్ రెడ్డి గారు, టీచర్ గారు, వారు హోమ్ కంపోస్టు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదేవిధంగా మిగతా వారు కూడా ఇంటి మీదనే టెర్రస్ గార్డెన్స్, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ మీరు చూసినట్టయితే గతం ఒక 3 నెలల క్రితం మధుకూరుకు వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన పట్టణ వాసులు వెళ్ళి అక్కడ వివరిస్తే వారిని అభినందించడం కూడా జరిగింది. కాబట్టి ప్రజలు చెత్తను బయటికి ఇవ్వడం కాకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే డ్రై వేస్ట్ ఉందో ఆ డ్రై వేస్ట్ని పురపాలక సంఘానికి ఇచ్చినట్టయితే వారిని వీలైనంత వరకు సెగ్రిగేట్ చేసి రీయూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా త్వరలో మన కార్పొరేషన్లోని మన పట్టణానికి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ పని కూడా మన 15 ఎకరాలు కేటాయించాం. ఆ పని కూడా ప్రారంభమైంది. అంటే వేస్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జిందాల్ వాళ్ళకు, జిందాల్ వాళ్ళైనా
ఏఎన్టీ కంపెనీ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా ఉపయోగించుకుంటాము. ప్రజలను మేము కోరేది ఏంటంటే ఈ సివిక్ సెన్స్ తోటి వేస్ట్ను డ్రైనేజ్ మీద కానీ రోడ్ల మీద కానీ వేయొద్దు అని ఒకటి. బల్క్ వేస్ట్ జనరేటర్స్ అందరూ కూడా వారి వద్ద ఉత్పత్తి అయ్యే తడి చెత్తను ప్రాసెస్ చేసుకోవాలి, కంపోజ్ చేసుకోవాలి, వాళ్ళే ఇది చేసుకోవాలని దాని మీద కూడా సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటే పెద్ద హోటల్స్ కానీ ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, 100 కేజీల హాస్పిటల్స్ 100 కేజీల పైన చెత్తను ఉత్పత్తి చేసే వాళ్ళను బల్క్ వేస్ట్ జనరేటర్స్ గుర్తించి చేయడం జరిగింది. సో మన కడప పట్టణం కూడా ఆ విధంగా చేసి కడప కార్పొరేషన్కి సహకరించాలని, అదేవిధంగా శానిటేషన్ మీద కానీ వాటర్ సప్లై మీద కానీ మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే మీ సమీప సచివాలయం, ఒకప్పుడు సమితి సిస్టమ్ ఉండే అండి, తర్వాత 83లో మండల్ సిస్టమ్ వచ్చింది, 2020లో సచివాలయ సిస్టమ్ వచ్చింది. ప్రతి 3000 పాపులేషన్కి 350 ఇండ్లకు ఒక సచివాలయం అన్నట్టు, 3500 ఇండ్లకు ఒక సచివాలయం. సచివాలయ సిస్టమ్ వచ్చింది. ఆ సచివాలయంలో 10 రకాల సెక్రటరీస్ ఉన్నారు. సపోజ్ శానిటేషన్ ఇష్యూ వచ్చిందనుకుంది, ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ ఉంటాడు. ఎన్విరాన్మెంటల్ సెక్రటరీస్కి మీరు రిటర్న్గా కంప్లైంట్ లాంచ్ చేయొచ్చు. హీ విల్ కమ్ అండ్ రెక్టిఫై. అతని పరిధిలో ఉన్నటువంటి శానిటరీ వర్కర్స్ని తీసుకొచ్చి ఇష్యూస్ సాల్వ్ చేస్తాడు. అతను కానీ సాల్వ్ చేయలేదన్నట్టయితే మా యొక్క కంట్రోల్ రూమ్ నంబర్ 9949093772 ఈ నెంబర్కు కాల్ చేసి కంప్లైంట్ రికార్డ్ చేసినట్టుగా మేమైనా వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. సో దట్ రికార్డెడ్గా ఉంటుంది. అదేవిధంగా మీ మొబైల్లో పురమిత్ర యాప్ ఉంటుందండి. గూగుల్ ప్లే స్టోర్లో పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ద్వారా కూడా కంప్లైంట్ లాంచ్ చేయొచ్చు. అదేవిధంగా ఇంటి పన్ను, నీటి పన్ను కూడా దాని ద్వారా చెల్లించవచ్చు. సో అదేవిధంగా అందరు దయచేసి కొంచెం సైలెంట్లో పెట్టుకోండి. వాటర్ సమస్య, నీటి సమస్య కానీ ఏదైనా లీకేజ్ ఇష్యూస్ కానీ ఉన్నట్టయితే అదే సచివాలయంలో అమ్యూనిటీ సెక్రటరీస్ అని ఉంటాడు. అమ్యూనిటీ సెక్రటరీస్ కంప్లైంట్ లాంచ్ చేసినట్టయితే అతను రెక్టిఫై చేస్తాడు. మా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకు గైడ్ చేసి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ అండి. టౌన్ ప్లానింగ్ ఇష్యూస్లో కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. చాలామంది తెలిసి చేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు, అర్థమవుతలేదు. మీరు ప్లాట్ అనేది లేఅవుట్లో స్థలం, ఫ్లాట్ అనేది అపార్ట్మెంట్లో స్థలం. మీరు కొనదలిచినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే WPRS అని ఉంటాడు సచివాలయంలో, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ అని ఉంటాడు. అదేవిధంగా మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఉంటుంది. ప్రతి శుక్రవారం ఓపెన్ ఫోరం కూడా నిర్వహిస్తుంటాం. మీరు వారిని సంప్రదించినా పర్వాలేదు. మా వెబ్సైట్లో కూడా పెట్టాము, ఇంకా కూడా అప్డేట్ చేస్తున్నాము. అది లేఅవుట్ ఆథరైజ్డా అన్ఆథరైజ్డా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మీరు రిటర్న్గా అడిగితే రిటర్న్గా ఇస్తాము, ఓవరాల్గా అడిగినా ఇస్తాం. అపార్ట్మెంటు పర్మిషన్ ఉందా లేదా అది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కొన్న తర్వాత మున్సిపాలిటీని బదనాం చేయరాదు. ఎందుకంటే చట్టం కూడా ఏం చెప్తుంది, బయ్యర్ షుడ్ బి అవేర్ అని ఉంది. కొనుగోలుదారుడే జాగ్రత్తగా ఉండాలనేదే చట్టం చెప్తుంది. సో సార్ అది వేశారు, మేము కొన్నాం సార్, ఇప్పుడు పర్మిషన్లు ఇవ్వండి అవి అనేది కాకుండా కొనేటప్పుడు కొద్ది జాగ్రత్త తీసుకోవడం. మీకు సమాచారం కావాలంటే పురపాలక సంఘం నుంచి మేము కూడా ఇస్తాం. అదేవిధంగా వాటర్ సప్లై సంబంధించి కంప్లైంట్స్, సార్ వాటర్ సరిపోతలేదని మేము మా యొక్క సర్వేలో నేను వచ్చిన ఒక నెల రోజుల్లో చూసింది ఏంటంటే చాలా చోట్ల మా లైన్స్ వాటర్ ట్యాప్కు మోటార్ వేసి లాగేయడం వాటర్, సో దట్ టైలెంట్ పాయింట్ వ్యక్తికి వాటర్ చేరకపోవడం వలన నీటి సమస్య వస్తుంది. ఎవరు కూడా మోటార్లు బిగించకండి, వచ్చినటువంటి వాటర్ని పట్టుకోండి. అందరికి సఫిషియెంట్గా ఇస్తున్నాం. కొన్ని చోట్ల 4-5 గంటలు 6 గంటలు కూడా ఇస్తున్నాం. అదేవిధంగా రీసెంట్గా వాటర్ సమస్య ఉన్నప్పటికీ మన గౌరవ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఇంటర్వెన్షన్తో మైలవరం నుంచి వాటర్ వదలడం జరిగింది. ఇప్పుడు వాటరు మనకు నిండుగా ఉంది.
లింగంపల్లి గండి అంతా కూడా రెస్టోర్ అయిపోయింది. ఇప్పుడు మేము కట్టినటువంటి వాటర్ దాటుతుంది వాటర్, ఎందుకంటే కుందు నుంచి కూడా వాటర్ వచ్చి చేరిపోయింది మనకు వాటర్ సమస్య కూడా ముందు చూపుతో పెద్దల కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ సమస్యను కూడా అధిగమించాము. కాకపోతే ప్రజలు నీటి పొదుపును పాటించినట్టయితే అందరికి కూడా కడప పట్టణంలో నీటి సమస్య లేకుండా ఇష్యూస్ పరిష్కరిస్తాము. అదేవిధంగా ప్రజలందరూ కూడా సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది. మున్సిపాలిటీ యొక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో కామని చెప్పి కోరుతున్నాము. మా యొక్క సర్క్యులర్స్, జీవోసే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని కూడా దాని ద్వారా మేము ప్రసారం చేస్తున్నాము.